తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్కు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధనను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో చాలా మందికి నిరాశ ఎదురైంది. ఈ నిబంధనను తొలగిస్తారని చాలా మంది ఆశించారు. కానీ కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ చర్యలో భాగంగా 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన ఉన్నందున ఆ నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు కోరారు. దీనిపై కొందరు మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణ ప్రతిపాదనలో ఈ అంశాన్ని చేర్చింది. కేబినెట్ ఆమోదానికి పంపింది. కానీ దీన్ని మంత్రి మండలి ఆమోదించలేదు. గత ఎన్నికల సమయంలో ఈ నిబంధనను తొలగిస్తారని అందరూ భావించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికలకు రెడీ అయ్యారు. కానీ అప్పుడు కూడా నిబంధనను మార్చలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చ మళ్ళీ జరిగింది. మంత్రులు కూడా హామీ ఇవ్వడంతో నిబంధనను తొలగిస్తారని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు కూడా నిరాశ ఎదురైంది.